గత స్మృతుల్ని వాళ్ళ గొప్పల్ని వాళ్ళ తాలూకా వీళ్ళని లేనివన్నీ ఫ్యాబ్రికేట్ చేస్తూ చెప్పుకొస్తున్నారు అధ్యక్ష. సూటిగా ప్రశ్న అడుగుతున్నాము. సూటిగా మీరు పోలవరం ఎత్తుని తగ్గిస్తున్నారా లేదా, తగ్గిస్తారా లేదని అడుగుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పలేదు కదా అధ్యక్ష. దాని వాళ్ళు ఏం చెప్తారు 20 వినండి మరి చెప్తుంది మీరు చెప్పిన సమాధానమే. మీరు చెప్పిన సమాధానమే. నేనేం ఫ్యాబ్రికేట్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఇష్యూ. ఐఎమ్ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఇష్యూ. మీ రోజు వచ్చిన మాట రికార్డులో చూసుకోండి. నేనేమైనా కూర్చొని మరి చెప్తాను. కూర్చొని మాట్లాడేయండి మంత్రి గారు. చెప్పండి కూర్చోండి. మంత్రి గారు మాట్లాడేయండి. మీరు మాట్లాడేయండి. గారు చేరి చెప్పండి. మీరు వాళ్ళతో కాదు మాట్లాడండి. ఆయన చెప్పింది ఏంటి సార్, 22వ సంవత్సరంలో 2022వ సంవత్సరంలో ఫస్ట్ ఫేజ్ లోకి ఆ డబ్బును రిలీజ్ చేయమని చెప్పి అప్పుడు ప్రభుత్వం ఆదిత్య దాస్ గారు సెక్రటరీగా ఉంటూ లేఖ రాశారని చెప్పారు. ఆ డబ్బు ఇవ్వండి, ఇది దాని తర్వాత అది కంటిన్యూ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు మేము అడుగుతుంది స్టేట్ కోసం ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత ఉన్న సమాచారం ఏంటంటే రాష్ట్ర ప్రజలకు అందరికీ ఆందోళన ఏంటంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మా ప్రజలకి అలాగే రాయలసీమ ప్రజలకి ఏదైతే ఎత్తు తగ్గిస్తే రాబోయే ఇందాక విద్యుత్ శాఖ మంత్రి గారు ఏదైతే మాట్లాడారో 900 మెగావాట్ల విద్యుత్ ఇస్తున్నారో, లేకపోతే రాయలసీమకి వచ్చి మిగిలిన జిల్లాలు వెళ్ళాలన్నారు, మా సుదృష్టం తవ్వాలన్నారు, వీటికి అన్నిటికీ ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తగ్గిస్తున్నారా లేదా, తగ్గిందని చెప్పండి. ఎస్ రికార్డ్ ఫైన్, నో ఇష్యూ. అదే ఆ మాట చెప్పండి. అంతే మేము అడుగుతుంది స్ట్రైట్ కోసం. అంతేగాని దానికి ఉపద్ఘాతాలు మా చరిత్రది మీ సార్. పోలవరం అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జ్ఞాపకం వస్తారు. నేను వెళ్ళాను దానికి హోమ్ డేస్ చేసినప్పుడు ఐఎమ్ ది మ్యాన్. మా అద్భుతమైన కార్యక్రమంలో నాకు అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. మేము మార్చారు రైట్. వీళ్ళు వచ్చి ఏం చెప్తారు సార్ వీళ్ళు. అయినా దానికి వెళ్ళట్లేదు. ఆ గొప్పలు మేము చెప్పుకోలేదు. కానీ ఇవాళ సూటిగా ప్రభుత్వం తగ్గిస్తుందా, ప్రభుత్వం తగ్గించట్లేదా, సమాధానం చెప్పండి మంత్రి గారు. అధ్యక్ష, చాలా క్లియర్ గా ఇప్పుడే చెప్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారని మరి నేను అడుగుతూ ఉన్నా. మీకు ఆ రోజు మరి 151 సీట్లు ఇచ్చారు, 50% ఓట్లు ఇచ్చారు, 14 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా మరి ఉన్నారు. మరి ఎందుకు ఆ రోజు 72% పోలవరాన్ని యాజ్ ఎ రికార్డ్ చెప్తూ ఉన్నాయి. నేను చెప్పట్లా, యాజ్ ఏ పీపీ చెప్తుంది, సిడబ్ల్యూ చెప్తుంది 2019కి 72% పూర్తయిందని. మరి 72% పూర్తయినటువంటి ప్రాజెక్టుని మళ్ళీ అదే రికార్డ్ చెప్తున్నాయి. 19-24 మధ్య కేవలం 2% మాత్రమే పూర్తయ్యాయని. మరి ఎందుకు 5 సంవత్సరాల అవకాశం ఇస్తే ఎందుకు చేయలేదు అధ్యక్ష? వాళ్ళు ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రులు, నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను అధ్యక్ష, ఆ రోజునటువంటి 2 మంత్రులు కూడా చెప్పారు. ఒకళ్ళు చెప్పారు, ఒక మంత్రి ఏది 50% ఫుల్ % అని ఆయన భాషలో ఆయన ఒక మంత్రి చెప్పాడు. అది ఇంకొక మంత్రి చెప్పాడు. ఈ పోలవరం ప్రాజెక్టు ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని ఇంకో మంత్రి చెప్పాడు అధ్యక్ష. వీళ్ళకి 5 సంవత్సరాలు అధికారం ఇస్తే వీళ్ళు చెప్పింది అదే అధ్యక్ష. కానీ ఈ రోజు చాలా క్లియర్ గా మళ్ళీ నేను బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్తూ ఉన్నాం, గత మీటింగ్ లో కూడా చెప్పాం, మళ్ళీ చెప్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి స్కీము నదుల అనుసంధానం. ఆ నదుల అనుసంధానం అవ్వాలనంటే ఖచ్చితంగా పోలవరం అనేది ప్లస్ 45.72 మీటర్స్ కే పోలవరం నిర్మాణం పూర్తవుతుంది. ఆ ప్లస్ 45.72కి పోలవరం నిర్మాణం పూర్తి చేసి ఆ గోదావరి జలాలు వాళ్ళ మరి ప్రభుత్వం ఇవ్వలేకపోయినా ఉత్తరాంధ్రకు మేము నీళ్లు తీసుకెళ్లిస్తాం. అదేవిధంగా వాళ్ళ రాయలసీమకు కూడా మేము నీళ్లు ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13810 మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం. అధ్యక్ష, ప్రభుత్వ భవనంలో ఉన్నటువంటి 330 సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్స్కి అవసరమయ్యే మరమ్మతుల కొరకు 2024-25 సంవత్సరానికి గాను 57.66 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేయడం అయింది అధ్యక్ష.
రెండవ ప్రశ్న సమాధానం అవునండి. మూడవ ప్రశ్న సమాధానం స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా 200 సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో 1259 అదనపు మరుగుదొడ్లకు ప్రతిపాదించబడింది. పడకలను సమకూర్చడానికి ప్రతిపాదన పరిశీలన ఉంది అధ్యక్ష. ఆప్కో ద్వారా 24-25 సంవత్సరానికి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బోర్డర్లకు బెడ్షీట్స్ మరియు కార్పెట్లు అందించడం అధ్యక్ష. నాలుగవ ప్రశ్న సమాధానం అధ్యక్ష. మరమ్మతుల కోసం 23-24 సంవత్సరంలో 2,69,00,000 బడ్జెట్ కేటాయించి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. 24-25 అధ్యక్ష 143 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి గత ప్రభుత్వంలో చేసినటువంటి పెండింగ్ బకాయిల్ని 1,07,00,000 రూపాయలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. అశోక్ బాబు గారు. అధ్యక్ష, ముందుగా సాంఘిక సంక్షేమ మంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే విద్య, అందుట్లో హాస్టల్స్, గత ప్రభుత్వం నాడు నేడు అనే ఒక ప్రోగ్రాంతో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టింది. బిల్డింగ్లు కట్టారు, రంగులు వేశారు, అలాగే కార్యాలయాలకు కూడా రంగులు వేశారు. అది కోర్టు దాకా వెళ్ళడం చాలా జరిగింది. అయితే ఇక్కడ నేను అడిగేది ఏంటంటే అధ్యక్ష, పిల్లలకి స్కూల్లో ఏ ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా హాస్టల్లో ఉండే ప్రత్యేకించి విద్యార్థులకి, ఎందుకంటే నేను ఫిజికల్గా కొన్ని హాస్టల్స్ మేము వెరిఫై చేసాం, బాత్రూమ్లు కానించి, వాళ్ళు పడుకునే బెడ్స్ కానించి, అక్కడ ఉన్న ఫుడ్ కానించి ఏది కూడా చాలా హాస్టల్స్, మెజారిటీ హాస్టల్స్ క్వాలిటీ లేదు అధ్యక్ష. అయితే ఈ రోజున ప్రభుత్వం 57 కోట్లు ఇచ్చి రిపేర్స్ టేకప్ చేయటం అయితే అత్యంత సంతోషదాయక విషయం. ఆడపిల్లలకి హాస్టల్స్లో ఉండేటప్పుడు ఇల్లు కంటే హాస్టల్ బాగుందనే ఫీలింగ్ వచ్చినప్పుడే ఈ విద్య కోసం ఆడపిల్లలు ఎక్కువ వస్తారు అధ్యక్ష. రూరల్ ఏరియాలో ఆడపిల్లలను హాస్టల్ పంపించినప్పుడు తల్లిదండ్రులు కొంత కన్సర్న్ ఉంటుంది అధ్యక్ష. అమ్మాయి బాగుందా లేదా, అక్కడ హ్యాపీగా ఉందా లేదా, ఇవన్నీ ఉంటాయి. అలాగే లిటరసీ రేటు ప్రత్యేకించి రూరల్ ఏరియాలో బాలికలకు పెంచాలంటే హాస్టల్స్ ఇల్లులాగానే ఉండాలి, ఇంటికన్నా బాగుండాలి అధ్యక్ష. కాబట్టి ఈ రిపేర్స్ కానీ లేదంటే లోపల ఉండే ఫెసిలిటీస్ కానీ, ఎందుకంటే మొన్న మేము నా నేటివ్ ప్లేస్ అయిన నవనగడ్డలో అధ్యక్ష కొంతమంది టీము పెట్టి ఒక బాయ్స్ హాస్టల్కి 60,000 పెట్టి లైటింగ్ వేయించాం. ఒక దాదాపు 2 lakhs ఖర్చు పెట్టి టాయిలెట్స్, లోపల బెడ్షీట్స్, అంటే లివింగ్ కండిషన్ బాగుండే విధంగా మేము చేయించాం అధ్యక్ష. ఎందుకు చెప్తానంటే మనం క్లాస్ రూమ్లో ఎంత పెట్టినా, రంగులు ఎంత వేసినా, వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పెట్టినా కూడా హాస్టల్లో అకామిడేషన్ కనుక లివింగ్ కంఫర్ట్ లేకపోతే ఖచ్చితంగా ప్రత్యేకించి గర్ల్స్కి ఆ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఫెసిలిటీస్ పెంచి హాస్టల్స్లో బాగుందనుకుంటే ఖచ్చితంగా రూరల్ ఏరియాలో ఆడపిల్లలు హాస్టల్ పంపించడానికి ఇష్టపడతారు. యూ కెన్ ఎన్హాన్స్ ది లిటరసీ రేట్ అమాంగ్ ది గర్ల్స్ ఆల్సో. అయితే గత ప్రభుత్వంలో నేను ప్రత్యేకించి ఈ విషయం ఎందుకు మీకు క్వశ్చన్ వేసామంటే స్కూళ్ళకు రంగులు